సైన్స్ వరల్డ్ ఛానల్కు స్వాగతం. ఇటీవలే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పయనమై ఒక గొప్ప చారిత్రక విజయాన్ని సొంతం చేసుకున్న శుభాంశు శుక్లా మన భారతీయ వ్యోమగామి అక్కడకు చేరుకోవడమే కాక అక్కడ తాము గడుపుతున్న జీవితాన్ని మన కళ్ళ ముందు ఉంచడానికి వీడియో కాల్స్ ద్వారా మనతో సంభాషిస్తున్నారు. ఇటీవలే ఆయన కొందరు విద్యార్థులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడడం జరిగింది. ఈరోజు మనం ఆ సంభాషణలో వారు ఏం మాట్లాడుకున్నారో తెలుసుకుందాం. అంతరిక్ష యాత్రలంటే అందరికీ ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా పిల్లలకైతే భలే సరదాగా అనిపిస్తుంది. అసలు అంతరిక్షంలో ఉండే వ్యోమగాములు తినే ఆహారం ఏమిటి? గురుత్వాకర్షణ లేని ప్రాంతంలో ఎలా నివసిస్తారు? ఎలా నిద్రిస్తారు? ఒకవేళ ఎవరికైనా అనారోగ్యం వస్తే వారి పరిస్థితి ఏమిటి? రోదసిలో అడుగు పెట్టగానే ఏమనిపిస్తుంది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు వారి చిట్టి మెదళ్లలో దాగి ఉంటాయి. ఇలాంటి వాటికి అంతరిక్షం నుంచే మన దేశ వ్యోమగామి శుభాంశు శుక్లా ఓపిగ్గా సమాధానాలు చెప్పారు. లక్నో, తిరువనంతపురం విద్యార్థుల్లో కొందరికి ఆయనతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడే అవకాశం లభించింది. ఇస్రో కార్యక్రమాల్లో ఒకటైన విద్యార్థులతో మాటామంతి కార్యక్రమం దీనికి వేదిక అయ్యింది. అంతరిక్షంలో మీరెలా నిద్రిస్తారని ఓ విద్యార్థి ప్రశ్నించాడు. అబ్బో, నిజానికది భలే తమాషాగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ గచ్చు, పైకప్పు అనేవి ఉండనే ఉండవు. మీరొకవేళ ISSను సందర్శిస్తే ఒకరు గోడపై, మరొకరు సీలింగ్కు అతుక్కుని పడుకోవడాన్ని చూడవచ్చు. గురుత్వాకర్షణ లేకపోవడం వల్ల పైకి తేలిపోతుంటాం. మనల్ని మనం సీలింగ్కు కట్టేసుకోవచ్చు. నిద్రించిన చోట నుంచి మరో చోటకు ఎగిరిపోకుండా ఇలా చేయవలసి ఉంటుంది. దానికోసం స్లీపింగ్ బ్యాగ్లతో కట్టేసుకుంటామని శుక్లా సమాధానం ఇచ్చారు. అనారోగ్యం తలెత్తితే కోలుకునేందుకు అవసరమైన మందులన్నీ తాము వెంట తీసుకువెళ్తామని తెలిపారు. తమకు ఖాళీ సమయం అంటూ దొరకదని, ఒకవేళ దొరికితే మాత్రం ఏదో ఒక ఆటలాడుతుంటామని అన్నారు. బయటకు చూడటం, ముఖ్యంగా భూగోళాన్ని వీక్షించడం అద్భుతంగా ఉంటుందని, దానికోసమే ప్రతి ఒక్కరం తాపత్రయపడుతుంటామని అన్నారు. గురుత్వాకర్షణ లేకపోవడం మన శరీరాలకు పెను సవాల్. ISSకు చేరిన రోజు కంటే ఇప్పుడు తమ పరిస్థితి చాలా మెరుగ్గా ఉందని వివరించారు. తిరిగి భూమికి చేరుకోగానే గురుత్వాకర్షణకు అలవాటు పడటం మరో సవాల్. దానికోసం కూడా చాలా సన్నద్ధత అవసరమవుతుంది. మేం తెచ్చుకునే ఆహారంలో దాదాపుగా అంతా ముందుగా ప్యాక్ చేసిందే. వాటిలో తగిన పోషక విలువలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. మాకు ప్రేరణను, ఉల్లాసాన్ని ఇచ్చే వాటిలో ఆహారం ఒకటి. చాలా రకాల ఆహారం మాకు అందుబాటులో ఉంటుంది. మేం ఇష్టపడే వాటినే ప్యాక్ చేస్తారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకొని తమ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో ISS నుంచే మాట్లాడుతుంటామని ఆయన వివరించారు. భూమి మీద ఉన్నప్పుడు గురుత్వాకర్షణ వల్ల శరీరంపై బరువు ఉంటుందని, నిలబడినా, నడిచినా, కూర్చున్నా కండరాలను వాడుతుంటామని అన్నారు. అంతరిక్షంలో ఇదేమీ ఉండదు కాబట్టి కండరాల్లో సమస్య రాకుండా కసరత్తులు చేయడం ఎంతో ముఖ్యం. తమ వద్ద ఉండే సైకిల్ను, వ్యాయామ యంత్రాన్ని వాడుకుని ఎక్సర్సైజులు చేస్తుంటారట. అంతరిక్షంలో అటు ఇటు ఎలా కదులుతారో, బంతితో ఎలా ఆడుకోవచ్చో ఆయన ప్రత్యక్షంగా విద్యార్థులకు చూపించారు. ఇలా విద్యార్థులతో చక్కని మాటామంతితో ఆయన ఎన్నో సలహాలు, సూచనలు కూడా వారికి అందజేశారు. దీంతో విద్యార్థులు ఎంతో సంబరపడిపోయారు. ఈరోజు మనం అంతరిక్షంలో నిద్రించడం ఎలాగో శుభాంశు శుక్లా ఎలా వివరించారో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.